హలో, చెప్పు. ఎక్కడ తెచ్చారు? కొంపలు ఇలా తగలబడిపోతుంటే ఇక్కడ. కొంప తగలబడితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయవే, నాకెందుకు చేసావు? తగలబడేది మీ వల్ల. ఏమైంది క్లియర్గా చెప్పు. ఆ వెంకటేశ్వర అన్నను పోతే సుబ్బయ్య బాబాయ్ను ఇద్దరు వచ్చి ఇంటి దగ్గర అమ్మోలతో గొడవ ఆడుతున్నాడు. ఏదో చేసి తగలబడ్డారంట కదా ఇద్దరు. మేమేం చేయలేదు. వాళ్ళ కొడుకుని ఏదో మోసం చేశారంటగా. ఇగో జరిగింది నీకు చెప్తా, ఎక్కడ మోసం ఉందో చెప్పే నువ్వు. మేము ఊరి చివర కొట్టు దగ్గర సిగరెట్ తాగుతున్నాం. సిగరెట్ తాగుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి వస్తే మా కళ్ళ ముందు ఆడ కూర్చుంటే మా కళ్ళ ముందే RX అనేది బండి వెళ్ళింది. బండి వెళ్తే అన్న ఆ బండి మంచి సౌండ్ వస్తుంది కన్నా, బండి ఎంత ఉంటుంది అన్న, నేను కొనుక్కోవాలని చెప్పేసి అన్నాడు ఆ బొడ్డోడు. అంటే నేను అన్నాను 1,00,000 రూపాయలు ఉంటుందిరా అని చెప్పేసి అన్నాను. అంటే వాడు అన్నాడు 3,00,000 రూపాయలు అయితే మా నాన్న కొనడన్నా అని చెప్పేసి అన్నాడు. ఓ పని చేయరా, ఓ 25,000 తీసుకొని మీ నాన్న స్ప్లెండర్ ప్లస్ తీసుకొని రారా, దాన్ని నేను యమహా చేసేస్తా అని చెప్పేసి అన్నా. చేసి ఇచ్చాము అంతే. ఏమో అవన్నీ నాకు తెలీదు. చెక్కేస్తారంట మీ ఇద్దరికి, రండి. ఆయన ఒక చిన్న డౌట్, ఆ స్ప్లెండర్ ప్లస్ బండిని యమహా ఎలా చేసావు నువ్వు అసలు? యమహా చేసేది ఏముంది, యమహా బండి ఏంటి సౌండ్ వస్తుంది, RX 100 బాగా సౌండ్ వస్తుంది. అవును, వీడు స్ప్లెండర్ ప్లస్ బండి తీసుకొని సైలెన్సర్ బొక్కలు పెట్టి ఇచ్చేసాం 25,000 తీసుకొని అంతే. అయినా వాడు చెప్తానే కదా మీరు చేశారు, అందులో మీ తప్పే ఉంది. నేను వెళ్ళి మాట్లాడతానండి ఒకసారి. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడేవనుకో నీకు చెక్కేస్తారు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు